హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. చాలా రోజుల నుండి వీడియోస్ చేయట్లేదు. నేను ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకుందామని అనుకుంటున్నాను. అంటే నేర్చుకోవడం స్టార్ట్ చేశాను ఆల్రెడీ. అంటే ఓఎస్సిపి కానీ సిఈహెచ్వి ఎగ్జామ్స్ రాద్దామని ట్రై చేస్తున్నాను. అంటే ఇది రాద్దాం అనుకుంటే మనకి ఫస్ట్ బేసిక్స్ కూడా కావాలి కదా. అంటే బేసిక్స్ నేర్చుకుంటున్నాను ఫస్ట్. అంటే ఇప్పుడు నేను చేశాను అనుకోండి వీడియో, మీరు కూడా కలిసి నేర్చుకోవచ్చు అని. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వస్తే ఎవ్రీ సండే నేను స్ట్రీమ్ చేస్తూ ఉంటాను, అప్పుడు కలిసి మాట్లాడుకోవచ్చు. లేకపోతే డిస్కార్డ్లో జాయిన్ అవ్వచ్చు, టెలిగ్రాము జాయిన్ అవ్వచ్చు, వాట్సాప్ జాయిన్ అవ్వచ్చు. ఇవన్నీ క్రియేట్ చేస్తాను లింక్స్. కానీ స్టార్ట్ చేయాలి కదా ఎక్కడో పాయింట్ దగ్గర, అందుకని స్టార్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ నుంచి లైనక్స్, బ్యాష్ కమాండ్స్, పైథాన్ స్క్రిప్టింగ్, అంటే ఫుల్ అనేది నేను చెప్పను. అంటే మీరు అట్లా నేర్చుకోవచ్చు, ఎక్కడి నుండి నేర్చుకోవచ్చు వాటి నుంచి చెప్తాను. నేను కూడా ఆన్లైన్ సోర్సెస్ చూసే మీకు చెప్పేది. కాకపోతే ఏంటంటే నేను ఇవి ఎట్లా నేర్చుకోవాలనుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. అంటే ఎట్లా నేర్చుకుంటాం, ఏం చేస్తే వస్తుంది మనకి అని. అంటే ఇప్పుడు ఇది నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు టైం సేవ్ అయ్యేది కదా. అంటే నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు కాబట్టి. సో ఈరోజు నేనేం చెప్తానంటే వర్చువల్ బాక్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఆల్రెడీ నా దగ్గర వర్చువల్ బాక్స్ ఉంది. వర్చువల్ బాక్స్ ఇది వర్చువల్ బాక్స్. వేరే కూడా ఉంటాయి వర్చువల్ బాక్స్, కానీ ఇది ఒరాకిల్ వాళ్ళది అయితే ఫ్రీ వర్చువల్ బాక్స్. ఇది మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నాది సిస్టమ్ కొంచెం మంచిది కాబట్టి వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకుంటున్నాను. కాదు అనుకుంటే మీకు కొన్ని వేరే వాళ్ళవి కూడా చూపిస్తాను. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఇన్స్టాల్ లైనక్స్ ఇన్ విండోస్ 10 అని కొడితే వస్తుంది. నెట్వర్క్ శక్తి బాగా చెప్తాడు. ఈ లింక్ కూడా ఇస్తాను. మీరు I'll show you how we get WSL2. ఈ లింక్ ఫాలో అవి కూడా మీరు చేయొచ్చు. నేను ఈ లింక్ మీకు ఇస్తాను. ఈ లింక్ మీకు ఇస్తాను. అంటే మీ దగ్గర సిస్టమ్ స్లోగా ఉందనుకోండి, అంటే వర్చువల్ బాక్స్ లేకుండానే విండోస్లోనే అదొక ఇంకొక ఓఎస్ లాగా రన్ అవుతూ ఉంటుంది, ఒకేసారి రన్ అయ్యిద్ది. స్లో ఏమి ఉండదు అంత సిస్టమ్. అలా చేసుకోవచ్చు. లేకపోతే మీరు సపరేట్గా ఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ లింక్ పెడతాను కింద డిస్క్రిప్షన్లో, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు విఎం ఎలా డౌన్లోడ్ చేయాలంటే గూగుల్ ఏదైనా వాడుకోండి. ఇప్పుడు నేను ఏదైతే టైప్ చేస్తానో దానిలోకి వెళ్ళండి. ఒరాకిల్ విఎం వాళ్ళది విండోస్ ప్లాట్ఫామ్. విండోస్ ఇన్స్టాలర్ నొక్కితే సేవ్ నొక్కితే ఇక్కడ సేవ్ అయింది. అంటే నేను ప్రిపేర్ అవుదాం అనుకుంటుంది ముఖ్యంగా ఓఎస్సిపి అంటే అది మీకు చూపిస్తాను, లింక్ కూడా పెడతాను డిస్క్రిప్షన్లో. ఎగ్జామ్ అంటే మనకి బేసిక్స్ రావాలి కదా ఫస్ట్, డైరెక్ట్గా ఎగ్జామ్ రాయలేను కదా, అందుకని ఫస్ట్ బేసిక్స్ రావాలి. ఓఎస్సికి ప్రిపేర్ అవ్వాలన్నా కానీ మనము ఈ కట్టి 90 డేస్కి ఇలా తీసుకుంటాము. అంటే ఇప్పుడు 90 డేస్ ల్యాబ్ యాక్సెస్ కదా, $1,500 30 డేస్కి అని తీసుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఏదో పాయింట్ దగ్గర స్టార్ట్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అయింది. ఇన్స్టాల్ చేయాలంటే దాని మీద క్లిక్ చేయగానే మనకి ఎస్ఆర్ నో అని వస్తుంది. ఎస్ మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ నా దానిలో ఇన్స్టాల్ అయింది. అంటే యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి, అన్నీ చూడండి. అంటే అన్నీ కాదు, ఏదో ఒకటి చూస్తే సరిపోయేది. ఇంకా నెక్స్ట్ ఇన్స్టాల్ నొక్కితే అయిపోయేది. ఇన్స్టాలింగ్ ఈజీనే, అదే ఉండదు. ఇన్స్టాలింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఐఎస్ఓ ఫైల్ నేను ఈ ఇయర్గా నేను వీడియోస్ చేసే అన్నీ కూడా కలీ లైనక్స్ మీదే చేస్తాను. అంటే వీడియోస్ చేయడం అని కాదు, అంటే నేను వాడేది కలీ లైనక్స్. మీకు చూపించాలనుకున్నాక నేను అప్పుడు కలీ లైనక్స్లోనే చూపిస్తాను, అదే బాగుంటుంది. ప్యారెట్ వాయిస్ వాడతారో కలీ లైనక్స్ వాడతారో అది మీ ఇష్టం. గెట్ కలీ
దీనిలో అంటే మీరు లైవ్ బూట్కైనా వాడుకోవచ్చు. లైవ్ బూట్కి వాడాలనుకుంటున్నారా, బేర్ మెటల్ అంటే ఓన్లీ మీరు సిస్టమ్కి వేసుకోవాలనుకున్నారనుకోండి, బేర్ మెటల్ వాడతారు. మొబైల్కి కూడా వేసుకోవచ్చు కలి, కాకపోతే కొన్ని పర్టికులర్ ఫోన్స్కి మాత్రమే ఉన్నాయి. బేర్ మెటల్ నేను డౌన్లోడ్ చేసిన బేర్ మెటల్ ఎవ్రీథింగ్ డౌన్లోడ్ చేశాను. ఇది డౌన్లోడ్ చేసిన తర్వాత ఐఎస్ఓ ఫైలు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ నేను లింక్స్లో పెడతాను, అంటే మీరు చూసి ఇన్స్టాల్ చేయండి. ఇది నా ఫస్ట్ వీడియో. ఇవన్నీ ఎందుకు తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నానంటే, ఇంకా నేను నేర్చుకునేవి చాలా ఉన్నాయి. అవన్నీ తొందరగా అంటే తొందరగానే కదా, అర్థమయ్యేటట్టు చెప్పేసేద్దామని. ఒకవేళ ఇది చెప్పేసాను అనుకోండి, తర్వాత నేను ఏ రోజు నేర్చుకుంది ఆ రోజు అప్లోడ్ చేసేయచ్చు అనే ఐడియాతో ఉన్నాను. అంటే లైనక్స్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకోవాలి, అది ప్రస్తుతానికి. అది మీరు యూట్యూబ్లో చూస్ చేసుకుంటారా, ఫ్రెండ్స్ని అడిగి చేసుకుంటారా, లేకపోతే మీరు కామెంట్స్లో పెట్టినా కానీ డిస్కార్డ్కి నేను జాయిన్ అయ్యి చెప్తాను ఎలా చేసుకోవాలి అని. కింద డిస్కార్డ్ లింక్ కూడా ఇస్తాను, జాయిన్ అవ్వండి. వాట్ ఎవర్ ఇట్ మే బీ. నెక్స్ట్ వీడియో అనేది ఒక 2-3 డేస్లో వచ్చేసిద్ది. నెక్స్ట్ వీడియో కూడా ప్రిపేర్ అయ్యాను, ఎందుకంటే ఓఎస్ ఇన్స్టాల్ చేయడం అదంతా ఈజీనే, కాకపోతే హార్డ్ పార్ట్ వచ్చేసి లైనక్స్ కమాండ్స్, బ్యాష్ స్క్రిప్టింగ్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి థ్యాంక్ యూ. ఐ విల్ సీ యూ అగైన్.